హాయ్ అండి. నేను ఇంట్లో ట్రై చేద్దాం అన్నట్లుగా చేశాను. కానీ ఇంత మంచిగా వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. అదేనండి కలాకండ్. కలాకండ్ చేద్దామని చేశాను. కానీ నాకు వస్తుందా రాదా అన్న డౌట్ తోటి అసలు నేను వీడియో కూడా తీయలేదు. కానీ మొత్తం చేశాక చూస్తే చూడ్డానికైతే చాలా మంచిగా వచ్చింది. మనం సేమ్ స్వీట్ షాప్లలో తీసుకుంటే ఎట్లా ఉంటుందో అట్లే ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. అండ్ నాకు వస్తుందా రాదా అన్న డౌట్ తోటి నేను వీడియో తీయలేదు. అయితే ఇదేం లేదు, మనకు ఒక 1 లీటర్ పాలు అయితే నేను తీసుకున్నా. పాలు మనం గిన్నెలో పోసుకొని వేడి చేసుకోవాలి బాగా. ఇవి వేడి చేసుకున్నాక ఒక 2-3 పొంగులు వచ్చాక మనం ఏం చేయాలంటే ఒక నిమ్మ చెక్కని తీసుకొని దాంట్లో కొద్దిగా నిమ్మరసం వేసుకుంటూ కలుపుకోవాలి. మనకు పాలు విరుగుతున్నట్లుగా వస్తుంటుంది కదా, అది మొత్తం వచ్చాక దాంట్లో వాటర్ వస్తాయి కదండి, ఆ వాటర్ అన్నీ పోయాక మనకు లాస్ట్లో ఈ షేప్ అయితే ఇలాగ వస్తుందండి. ఇలా వచ్చాక మనమైతే కొంచెం మనకు రుచికి తగినంత షుగర్ అయితే వేసుకోవాలి. షుగర్ వేసుకుంటూ మధ్యలో కలుపుకోవాలి. కలుపుకొని దాంట్లో కొంచెం గీ కూడా వేసుకోండి, మనకి గిన్నెకి అంటుకోకుండా మంచిగా అయితే వస్తుంది. ఇలా మొత్తం వేసుకున్నాక దించేసుకోవడమే. దించేసుకొని ఒక ప్లేట్కి గీ అప్లై చేసుకొని ఇది మొత్తం దాంట్లో వేసి చల్లారాక మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ టైం చేసినప్పుడు వీడియో తీస్తాను.